జస్ట్ ఇప్పుడే నోలన్ అంగుళం డైరెక్ట్ చేసిన ఒడిస్సా సినిమా చూడడం జరిగింది. నోలన్ మామకి మన టేడ్ పండితులు చాలా పెద్ద ఫ్యాన్స్. ఆయన సినిమా ఒకటి అర్థం కాకపోయినా ముందుకు వెనక్కి కొట్టుకొని మరి తెగ చూస్తుంటారు. మరి మన టేడ్ పండితుల అదృష్టమో లేదంటే ముందుకు వెనక్కి కొట్టుకొని చూస్తున్నారు అని ఆయనకు తెలిసిందో తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం అర్థమయ్యేలా తీశాడు. మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. నోలన్ మామ సినిమాలు దానికి ఆయన వాడే ఎక్విప్మెంట్స్ గురించి మనకు బొచ్చు కూడా తెలియదు. ఆయన ముందు మనం చిన్నపిల్లలం, పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళ ఉన్నావు, నువ్వేంట్రా పసిపిల్లోడివి. కాబట్టి ఆయన సినిమాలని మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అయినా సరే నేను జడ్జ్ చేస్తా. ఇక సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ సర్వైవల్ థ్రిల్లర్, సెకండ్ హాఫ్ డ్రామా. అర్థమయ్యేలా తీశాడు కానీ అనుకున్న రేంజ్కి రీచ్ చేయలేకపోయాడు. ఒంటికన్ను రాక్షసుడు, పెద్ద పెద్ద వింత మనుషులు, ఆత్మలు, సుడిగుండాలు ఇలా చాలా పెట్టాడు కానీ ఏది అంత హై ఇవ్వలేదు. ఏదో జరగబోతుంది అన్నట్టు ఉంటుంది కానీ ఏమీ జరగదు. కానీ విజువల్స్ మాత్రం కేక, జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే. ఆ గుహలో ఒంటికన్ను రాక్షసుడి సీను, ఓ మంత్రగత్తె సీను కొంచెం పర్వాలేదనిపిస్తాయి. విజువల్గా హై రేంజ్లో ఉంటుంది కానీ ఆ సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండవు, సింపుల్గా మమ అనిపిస్తారు. స్టోరీ ఏంటంటే ఆడిసియస్ అనే రాజు ట్రోజన్ వార్ గెలిచాక తిరుగు ప్రయాణం అవుతాడు. అయితే ఆ ప్రయాణంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ఆయన సైన్యం మొత్తం చనిపోయి ఆయన ఒక్కడే తన రాజ్యానికి చేరుకుంటాడు. దానికి 10 సంవత్సరాలకి పైగా టైం పడుతుంది. ఆ జర్నీలో తనకి తన సైనికులకి ఎదురైన ప్రమాదాలేంటి, సవాళ్ళేంటి, వాటి నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు, వచ్చిన తర్వాత మళ్ళీ తన రాజ్యాన్ని ఎలా చేజిక్కించుకున్నాడు అనేది మిగతా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉంటుందంటే శంకరమంగుళం తీసిన ఐ మూవీ లాగా ఉంటుంది. కొంచెం ఫ్లాష్ బ్యాక్, కొంచెం ప్రజెంటు, ఇంకొంచెం ముందుకి అలా అలా వెళ్తూ ఉంటుంది. బట్ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. కొన్ని మూమెంట్స్ బాగున్నాయి, ఇంకొన్ని చోట్ల డాక్యుమెంటరీని తలపించింది. ఫస్ట్ హాఫ్ అంతా జర్నీ ఉంటుంది, వాళ్ళకి ఎదురైన సవాళ్ళు ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం డ్రామా. తను లేని ఈ 10 ఏళ్లలో రాజ్యంలో ఏం జరిగింది, తన భార్య కొడుకు పరిస్థితి ఏంటి, ఆడియన్స్ తిరిగి వచ్చి ఏం చేశాడు, ఇలా సెకండ్ హాఫ్ అంతా ఉంటుంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 మినిట్స్లో మంచి ఎలివేషన్స్కి స్కోప్ ఉంది కానీ వాళ్ళు వాడుకోలేదు. బట్ కొన్ని మూమెంట్స్ మాత్రం బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే అంతగా ఏమనిపించలేదు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు, నోలన్ మామ సినిమాలపైన లేని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు. మరి మాకైతే అంత ఏమనిపించలేదు అని అంటున్నారు మన టేడ్ పండితులు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.